ఇప్పటి వరకు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు బౌన్సర్ అంటే ప్రతి లీడర్ పోయినా, ఒక ఎమ్మెల్యే పోయినా, ప్రతి సెలబ్రిటీ బౌన్సర్ బాణ మీద ఉప్పి పట్టుకొని మనం బయటికి పోతాం. మనకి ఇప్పటివరకు ఎవరు యూనియన్ కూడా లేదు మనకు సపోర్ట్ చేస్తారు. దళితులకు ఇది అజెండా అయిన ఇప్పుడు పట్టించుకోవట్లేదు. బౌన్సర్ ఉండే కూడా మనం అందరూ కష్టం చేసి వస్తాం. బయటికి పోయినా ఇప్పుడు పబ్లిక్ చిన్న లొల్లి అయినా బయటకు వచ్చి చూసుకోండి. ఇంతకుముందు పెద్ద యాక్సిడెంట్ చేసిరు, మన బాణాలకి వేసేవాళ్ళు ఎవరు సపోర్టే లేదు. స్పాన్సర్ లేకుంటే సెలబ్రిటీ బయటికి రాడు, ఒక లీడర్ బయటికి రాడు కూడా రాడు. మనకి ఇప్పటివరకు ఒక ఎమ్మెల్యే రాలే, ఒక ఎంపీ రాలే, ఒక మినిస్టర్ మాట్లాడతలేదు. దళిత కుటుంబానికి న్యాయం చేయాలి, దళిత కుటుంబానికి న్యాయం చేయాలి. కార్ కూడా BMW కాకుండా BMW అని ఉంది ఆల్రెడీ, వర్ల కార్ అని ఇష్యూ చేస్తారు ఫోటో ఆల్రెడీ. ఇప్పుడు పబ్లో ఫోటో చెక్ చేసి ఆటోమేటిక్ తెలుస్తుంది. ఇప్పుడు బుద్ధులో కూడా అయితే మన డ్రైవర్ పేరు చెప్పేసి మన తారకి కుటుంబానికి న్యాయం చేయాలి. కూడా బండి నడిపి అంత భాషగా నడిపాడు. రాజు కూడా ఇప్పుడు బతుకులో ఉన్నాడు. ఆ కుటుంబానికి కూడా న్యాయం జరగాలి. హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పటి వరకు వచ్చి కూడా మాట్లాడండి. మన బౌన్సర్లో కూడా యూనియన్ కాంటాక్ట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా సేమ్ దగ్గర వచ్చి మాట్లాడలేదు. ఇప్పటి వరకు కూర్చొని ఆల్రెడీ డబ్బులు తీసుకుంటారు, కాంటాక్ట్ మీద డబ్బులు తీసుకొని. కానీ ఇప్పటి వరకు ఒక బౌన్సర్ కూడా వెనక ముందు కూడా మా ఫ్రెండ్కి ఆయన ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన కాంటాక్ట్ కూడా వచ్చి మాట్లాడలేదు. బౌన్సర్లు అందరు సపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు పైకి వస్తారు. మనం లేని బౌన్సర్ నడవదు. మన బౌన్సర్ న్యాయం జరగాలి. రేపటి నుంచి న్యాయం జరిగే వరకు బౌన్సర్ పప్పుకు పోయే సమస్య లేదు, ఏ సెలబ్రిటీకి అవసరమే లేదు. మనకు న్యాయం జరగాలి. ఒక లీడర్ బయటికి పోవాలన్నా మనమే పోవాలి. తారక్ కుటుంబానికి న్యాయం జరగాలి. బౌన్సర్ అసలు పప్పుకి అసలు రేపటి నుంచి ఒకటే పోవద్దు. సమాధి చేయడానికి 20,000 రూపాయలు ఇస్తా ఉంటారు. దళిత కుటుంబాల దగ్గర 20,000 లేవా? అంత చీప్ గా ఉందమ్మా మేము దళిత కుటుంబాలు. న్యాయం ఏంటి ఇది? అసలు జరగాల కదా, ఎందుకు జరగలేదు? ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడతలేదు. ఒక ఫోటో ఉంటే ఒకళ్ళు ఫోటో చూపిస్తుంది. ఎందుకు ఇది? మన న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు మనం జరగాం. అలా సేవ ముందు చూసుకోండి. మన న్యాయం జరిగే వరకు ఇడికెళ్ళిపోయే సమస్యలు. చెప్పండి, న్యాయం అంటే ఏ రకమైన న్యాయం అడుగుతున్నారన్న? వాళ్ళ 7 నెలల బాబు ఉన్నాడు, పెళ్ళి సంవత్సరంన్నర అయింది. వాళ్ళ కుటుంబానికి ఆధారం తారకే ఉంది. ఆ తారక్ కుటుంబానికి కోసం, న్యాయం కోసం మేము ఇక్కడ వచ్చాము ఈరోజు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ పరిస్థితి ఏందన్న? వైఫ్ పరిస్థితి అన్నది మేము కూడా ఇంకా ఎగ్జాక్ట్ ఏం చెప్పలేమన్నా. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ కి మేమే కోలుకోలేకపోతున్నాం. తెల్లవారుజామున పొద్దున్న వాట్సాప్ తెరవంగానే తన పిక్ చూడంగానే మేము తట్టుకోలేకపోయాం అంతే. అసలు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? అసలు ఏంది, ఏం జరిగింది, మీకు ఎట్లా న్యాయం ఏంటి అన్న? ఇట్లా హిట్ అండ్ రన్ యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. ఓన్లీ బౌన్సర్స్ అని కాదు, ఈ క్లబ్ ఇండస్ట్రీలో చాలా మంది ఎంప్లాయీస్ ఇట్లా యాక్సిడెంట్స్ అయితేనే ఉన్నాయి. ఎవరు ఇట్లా బయటికి రాలేదు, ఎందుకంటే అందరు నాన్ లోకల్. ఇప్పుడు ఈ బౌన్సర్ లోకల్ బలగం ఉంది కాబట్టి వీళ్ళందరూ వచ్చారు. కొంచెం ఈ ప్రాబ్లం అవుతుంది అనేది పబ్లిక్లో తెలిసింది. అండ్ ఇప్పుడు ఈ కస్టమర్స్ మాకు ఏం తిరిగినా, ఏమైనా యాక్సిడెంట్ చేసినా, ఏం చేసినా కానీ ఎవరు ఏ గవర్నమెంట్ ఏ పోలీసులు ఏం కాదు. అదే మేము ఒక చిన్న మాట అన్నా కానీ కేసు అవుతుంది, రంగం అవుతుంది. మా లైఫ్కి ఏమీ ఆధారం లేదు. మేము ఒకటే ఈ గవర్నమెంట్ ఈ హోటల్స్కి కూడా ఉపాధి కల్పించాలా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఐకమత్యంగా అందరూ ఉండాలా, ఒకరికొకరు నిలబడాలని మా కోరిక. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఈ తారక్కి నేను ఉన్నా, మంచి చెడు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏమంటే నేను చూసుకుంటాను. కానీ ఇట్లాంటి తారక్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కనిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఎవరు చూసుకుంటారు? వీళ్ళందరి కోసం ప్రభుత్వం కోసం ముందుకు వచ్చి ఏమైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. సాయంత్రం 5 గంటలకు పోస్ట్ మార్టం చేసిరానా ఏమంటే ఎస్ఐ రానికి సాయంత్రం 5 ఏం చేయడా
బతిమలాడినా మా తమ్ముడు డెడ్ బాడీ మా హ్యాండ్ ఓవర్ చేయమని అంటే మాకు అంత టైం తీసుకురాదు. మేము ఎట్లా నమ్మాలి? అయిపోతే ఒక్క డెడ్ బాడీ పుట్టిన తర్వాత మనిషి తర్వాత ఇస్తారా మాకు? మా తమ్ముడు బాడీ మాకు ఇచ్చే రిపేరు ఆయన ఒకటే అంటారు హాస్పిటల్ మాకు సంబంధం లేదు, వాళ్ళు వచ్చి ఇచ్చేదాకా చేయమని. మా తమ్ముడు బతిని పట్టుకోవాల్సి వచ్చిందా ఏమో ఎందుకని మాకు న్యాయం ఈయన కావాలా? మొత్తం ఏదన్నా ఈయన చేయండి మాకు. ఎవరైతే బండి గుర్తిపోయిన ఆయన పేరు తేజస్వి. ఇది యాక్సిడెంట్ అయినా ఎఫ్ఐఆర్ కాదు, ఇది యాక్సిడెంట్ అయిన ఎఫ్ఐఆర్ కాదు, పోస్ట్ మార్టం ఎఫ్ఐఆర్. ఇది పోస్ట్ మార్టం ఎఫ్ఐఆర్ ఇచ్చిన వీళ్ళు మాకు 5 గంటలకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మాకు బాడీ 6 గంటలకు ఇచ్చినారు మాకు. అప్పటిదాకా మాకు బాడీ మాకు చేకే రాలేదు. ఇది పొద్దున 5 గంటలకి యాక్సిడెంట్ అయింది చౌరస్తా మీద. అప్పటిదాకా పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు న్యాయం కావాలా? పుట్టిన కారు ఒకటి చూపించే కారు ఒకటి, పుట్టిన కారు ఒకటి చూపించే కారు ఒకటి. ఇప్పుడు మాకేం న్యాయం అవుతుంది? మేము ఇస్తలేము, ఇదే మేము దళితులేము. మా దళితులకు మాకు న్యాయం లేదా? మాకు న్యాయం కావాలి. ఇప్పుడు ఇది ఒక బిస్సీ అయితే న్యాయం అవుతుంది. మేము దళితులం, మాకు న్యాయం ఎందుకు అయితే లేదు? మాకు ఎవరు ఎందుకు వస్తలేరు? ఒక్కడే పోరోడు, గరీబ్ పోరోడు, ఆడు కష్టం చేసిన ఇల్లు నడుస్తుంది. 4 ఆడపిల్లల పెళ్లి ఒక్కడు చేసిండు, అసంతోడు చచ్చిపోయినాడు. ఇప్పుడు అలాగే న్యాయం అయితే లేదు. అలా ఏం న్యాయం అవుతుంది? మేము నుంచి లొవ్వము, మాకు న్యాయం అయ్యేదాకా మేము లొవ్వము. ఎస్సీ వాళ్ళకు న్యాయం కావాలా? ఒక ఎస్సీ గరీబ్ పోరాడు చచ్చిపోతే న్యాయం అయితే లేదు. ఇదే పెద్ద కులపోడైతే న్యాయం అవుతుంది. ఎందుకు ఎస్సీ వాళ్ళకి న్యాయం లేదా? ఇక్కడ ఎస్సీ వాళ్ళకి న్యాయం ఎట్లా చేస్తారు? మాకు ఎస్సీ వాళ్ళకి న్యాయం కావాలా? ఎందుకు ఎస్సీ వాళ్ళకి న్యాయం చేస్తలేరు? అంటే మేము దళిత బిడ్డలమా? మాకు ఎవరు లేరా? మాకుంది, మేము చూపించుకోవాలంటే చూపించుకోవచ్చు, మేము హంగామా చేయొచ్చు. మాకు న్యాయం కావాలని వచ్చినాం మేము. న్యాయం చేయండి, లేదు అంటే మీ ఇష్టం. మేమైతే జరగము. మేము న్యాయంగా న్యాయం కావాలంటే మాకు అదే న్యాయం చేసి పంపించండి. మేము అంతకు మించి ఇంకేం అడుగుతలేము సార్. న్యాయంగా మాకు న్యాయం కావాలి అంతే. పొద్దున అర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ అయితే ఈవినింగ్ 5:36కి డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసి మాకు అంతా అన్ని గంటల టైం తీసుకుంటారా సార్? ₹20,000 ఇస్తా అంటారు. ఇదే నా న్యాయం? ఒక ప్రాణి, మనిషి ప్రాణం వాల్యూ 20,000. మనిషి ఒక ప్రాణి వాహనానికి దళితులకి 20,000 చేసాం. మీరు కాష్టం చేసుకోవాలి, మీరు వచ్చి మాట్లాడదు. ఆ రేపు రాశారు, అది ఆ రేపు రాని మీరు అప్పుడు రండి. ఒక ఎఫ్ఐఆర్ కాపీ చూపించలేదు. ఆయన అరెస్ట్ చేయమంటున్నాం సార్. ఆయన ఎలా అరెస్ట్ చేసారు అసలు? ఆయన ఫోటో చూపించి ఆయన పేరు చెప్పండి. పట్టుకో తీసిస్తా. రెడ్డి అని అంటారు. ఏ రెడ్డి? ఎవరండి? ఇట్లా పెద్ద పెద్ద గుర్తుపడిపోతే దళితులు ఇట్లా వేసుకుంటున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి చనిపోయిన భవన్ సార్ నెలకు 15,000 కమాంచే వ్యక్తి ఈరోజు ఆయన కుటుంబం చనిపోతే ఆయన కుటుంబం మెడగోడు పాలవుతుంది. ఆయనకు సంబంధించిన వారికి అయితే ఆయన ఫ్యామిలీని సెటిల్ చేయాలి. దాని తర్వాత ప్రభుత్వం ద్వారా ఆయనకు వచ్చేది ఏవైనా సరే వెంటనే రావాల్సిన గవర్నమెంట్ ద్వారా రావాల్సిన అన్ని వాళ్ళకి 5 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి కాడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే వెహికల్ను పట్టుకోలేదు. తర్వాత ఏమైతే డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ తప్పించి వేరే డ్రైవర్ని పెట్టేసి ఈయననే డ్రైవర్ అని అంటున్నారు. కాబట్టి ఇంతవరకు ఆయన పొద్దున్న నుంచి పట్టుకోలేదని చెప్పేసి 5 గంటల వరకు మాకు సమాచారం ఇచ్చారు. 5 గంటల వరకు పట్టుకోలేదని చెప్పి సాయంత్రం 5 గంటలకు బాడీని తీసుకొని మేము పిఎస్ కాడికి వస్తున్నామంటే అప్పుడు దొరికిండు అని చెప్పేసి అప్పుడు సమాచారం మాకు అందించారు. అయినా ఆ వ్యక్తి డ్రైవర్ కాదు, ఒక ఆడి కార్ నడిపించిన డ్రైవర్ అనే కారే కాదు, ఓనర్ నడిపించాడు. పొద్దున 5 గంటల వరకు ఏ డ్రైవర్ కూడా పనిచేయడు కాబట్టి దానికి ఇంకోటి బుద్ధింది వేరే కార్ సార్. వీళ్ళేమో ఫోటో ఇస్తే వేరే కార్ చూపిస్తారు. బుద్ధిందేమో అది BMW కార్ ఉంటుంది, బెంజ్ కార్ ఉంటుంది, BMW కారు. ఇప్పుడు వర్ణ కార్ చిన్న కార్ చూపిస్తున్నారు, అనుకో నంబర్ ప్లేట్ చూపించి ఏదో కార్ వేరే కార్ చూపిస్తారు, ఎవరిదో ఫోటో చూపిస్తున్నారు. పొద్దుగాల మబ్బులు 5 గంటలకు అయింది యాక్సిడెంట్ అయినప్పటి నుంచి పోస్ట్ మార్టం తీసుకోమంటే ఆ ఎస్ఐ గారు స్పందించారు. మీరు రాపోరి ఫోన్ చేయండి ఇదే మాటలు. గంటకు ఒక మాట పూటకు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇంతవరకు న్యాయం చేస్తాను.